జోన్ దాదాపు 11 గంటల వరకు కూడా నో ఫ్లయింగ్ జోన్ గా ఏర్పాటు చేశారు. అక్కడ పలువురిని లోపలికి ఆహ్వానిస్తున్నారు జేపీ నడ్డా. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు నడ్డా. ఆయన కేంద్ర కేబినెట్లోకి వెళ్ళబోతున్నారన్న మాట వినిపిస్తోంది. ఆయన కనుక కేంద్ర కేబినెట్లోకి వెళితే కేంద్ర కేబినెట్లో వెళ్ళిన తర్వాత అంబానీ కుటుంబం అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారి కుటుంబంతో సహా పలువురు బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. అంబానీ కుటుంబం అక్కడికి చేరుకుంది. అలాగే షారుఖ్ ఖాన్, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నారు. విజువల్ మనం చూస్తున్నాం. కంటిన్యూ చేస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక రంగం ఆల్రైట్ రాష్ట్రపతి భవన్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ వెళ్దాం, అక్కడ ఎటువంటి సినారియో ఉందో తెలుసుకుందాం. మరి ఒక 30 గంటలో, ఇంకొక 30 గంట కూడా కాదు, అరగంట మాత్రమే ఉందని చెప్పుకోవాలి. ఇంకొక అరగంటలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేంద్ర కేబినెట్ కి సంబంధించి కూడా ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి వాతావరణం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? ఎన్ని గంటలకు ప్రధాని మోదీ అక్కడికి చేరుకోబోతున్నారు? అలాగే రాష్ట్రపతి వేదికకు ఎప్పుడు చేరుకోబోతున్నారు? మరి ఈ ప్రమాణ స్వీకారం భారత ప్రధానమంత్రిగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేయడం బీజేపీ చాలా పెద్ద పండుగగా నిర్వహిస్తుంది.